బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. వచ్చే 5 ఏళ్లలో దేశ భవిష్యత్తును నిర్ణయించే ఫలితాలు ఇవి. ప్రతి ఒక్కరూ నాయకుల కంటే ఎక్కువగా సామాన్య ప్రజలు నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అందరి దృష్టి ఇప్పుడు ఏపీపై ఉంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అయితే కూటమికి పట్టం కడుతుంటే కొన్ని ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి పట్టం కడుతున్నాయి. చూద్దాం, మధ్యాహ్నం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. నమస్తే అండి. ఏం జరగబోతోంది? అన్డౌటెడ్లీ కూటమి అధికారంలో వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ ట్రెండ్ కంటిన్యూగా 1 గంట కల్లా పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. పోస్టల్ బ్యాలెట్లో దాదాపుగా 80% ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడింది అనేది మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఎమ్మెల్యేల పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే గోరట్ల బొచ్చు చౌదరి ఆల్రెడీ 2800 ఓట్లు లీడింగ్తో ఉన్నాడు. అలా టీడీపీ అంటే విజయ ప్రస్థానం ఇప్పుడు యాక్చువల్గా అధికార పార్టీ 1తో స్టార్ట్ అవ్వాలి. అధికార పార్టీ 1 కూడా ఇంకా ఓపెన్ చేయాలి. టీడీపీ కూటమి లీడింగ్లో వచ్చేస్తుంది, బ్యాలెట్లో కావచ్చు, ఓటింగ్ పర్సంటేజ్లో కావచ్చు. కాబట్టి దీన్ని బట్టి ట్రెండ్ ప్రభుత్వ వ్యతిరేకత అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది మనకి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పిఠాపురం, ఇకపోతే పిఠాపురం మీరు చెప్పిన పిఠాపురంలో గెలుపు ఎవరు ఆపలేరు పవన్ కళ్యాణ్ గారిది, అది స్పష్టంగా కనపడుతుంది. అది 50,000 నుంచి 60,000 మెజార్టీతో ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు. అది అన్డౌటెడ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్, నో డౌట్ ఎట్ ఆల్. ఈ రోజు మీడియాలో ఎక్కడ చూసినా, నేషనల్ మీడియాలో అసలు పవన్ కళ్యాణ్ వ్యక్తిని చూపించని నేషనల్ మీడియా కూడా చివరికి పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా, ఈ కూటమి ఏ విధంగా పనిచేసిందో నిన్నటి నుంచి చెప్తా ఉంటే మనకు అర్థమవుతుంది. ఆయన రోల్ ఏంటి, ఆయన ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాడు. కాబట్టి ఈ రోజున ఆయన ముందుండి నడిపించాడు, కూటమిని విజయ తీరానికి తీసుకెళ్తున్నాడు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల నియమించబడ్డారు. ఇవి ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ అందరి దృష్టి ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ పై ఉంది. ఎందుకు కాంగ్రెస్ గురించి అసలు ఒక్కరూ మాట్లాడట్లేదు? అంటే కాంగ్రెస్ అంతకుముందు గతంలో చేసిన తప్పులు, రాష్ట్ర విభజన సమయంలో వ్యవహరించిన తీరు వల్ల ఇప్పటికీ ఆ గాయం ప్రజల నుంచి దూరం చేయలేకపోతున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయ్యగా వచ్చిన తర్వాత కాంగ్రెస్ని కొద్ది గొప్ప బతికించవచ్చు అనే ఆలోచనతో షర్మిల గారు ఆ బాధ్యత తీసుకున్నారు. ఫస్ట్ టైం అతి చిన్న వయసులో ఒక మహిళ ఆ బాధ్యత తీసుకోవటం. ఆమె కాకపోతే ఇప్పుడు రిపబ్లిక్ డే, మిగతా ఇండియా టుడే ఛానల్స్లో వచ్చే ఇది ప్రకారం వాళ్ళకు కూడా 2% 2 నుంచి 4 వరకు రావచ్చు అని చెప్పి అంటున్నారు. అంటే ఆమె చీల్చే ప్రతి ఓటు, ఒక 1000 నుంచి 2000 ఓట్లు చీలుస్తారు కదా ఆమె పోటీ చేసిన కాన్స్టిట్యున్సీలో. 1015 ఓట్లు, 1500 ఓట్లు వైసీపీకి దెబ్బ పడుతుంది ఇక్కడ. ఎందుకంటే వైసీపీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ని వైసీపీ తీసేసుకుంది. 49.5%తో గతంలో ఎలక్షన్లో అధికారంలో వచ్చింది. ఇప్పుడు ఈమె నిజంగా జగనన్న వదిలిన బాణం జగనన్నకి పక్కలో బలం అయింది. ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుసుద్ది. ఎందుకంటే ఆయన కోసం 2600 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. తన సొంత సిస్టర్ తన అన్ని కూడా వదిలేసి చేశారు. అటువంటిది ఆమెకేమీ చేయలేదనే భావన కలిగించింది. తన అన్న తన ఏ విధంగా మోసం చేశారనేది ప్రజలకు తెలియజేసింది. ఒక రకంగా కాంగ్రెస్ని ఎమర్జ్ చేయడానికి ఒక ఫ్రంట్ పేస్గా ఆమె పనిచేసింది. కడపలో ఎంపీగా పొడిచిన ఓరావోరిపోర్లో ద్వితీయ స్థానంలో వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. గెలిచే అవకాశాలు లేదు. ఎందుకంటే అక్కడ పాతుకుపోయారు. అక్కడే అవినాష్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. కడప పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇప్పటికిప్పుడు షర్మిల గారు వచ్చే అవకాశం ఏం లేదు. కాకపోతే సెకండ్ ప్లేస్లో వస్తుంది. టీడీపీ అక్కడ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఏదైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ వంతు ఆమె జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి వెళ్ళిపోవటానికి ఆ వంతు ఆమె కృషి చేశారని మనం అనుకోవాలి. అంటే కుటుంబ తగాదాలు కూడా వైసీపీ నష్టపోవడానికి ఒక కారణంగా చెప్తారా? 100%. ఆయన వదిలిన బాణం ఆయన పక్కలోనే బల్యంగా తయారైంది. అంటే ఎక్కడ వచ్చిందంటారు వీళ్ళిద్దరికి? డెఫినెట్గా అంటే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అండి. రాజకీయాల్లో ఆమె సొంత అన్నా చెల్లెలు కదా, సొంత అన్నా చెల్లెలే. కానీ ఎందుకు నాకు ఆ ఛానల్లో నాకు భాగస్వామ్యం ఉంది అని చెప్పి చెప్పడం కావచ్చు, నాకు అన్యాయం జరిగింది ఆయన విషయంలో అని కావచ్చు. రాజకీయంగా నేను ఎదగాలనుకుంటే ఎప్పుడు ఎదిగేదాన్ని, నన్ను ఎదగనీయలేదనే భావన ఆమెలో వచ్చేసింది ఆటోమేటిక్గా. లేకపోతే విజయమ్మ గారు అమెరికా వెళ్ళి ఎందుకుంటారండి ఎలక్షన్లో కొడుక్కి ప్రచారం చేయకుండా? కానీ ఒక వీడియో కూడా సందేశం దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ ఫ్యామిలీ పట్ల ఏ విధంగా. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ ఆధిక్యంలో ఉండగా కుప్పంలో చంద్రబాబు 1549 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇక మండపేట టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు లీడ్లో కొనసాగుతున్నారు. పిఠాపురంలో ఎక్కువగా చెల్లని పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు ఉన్నట్టు తెలుస్తోంది. నంద్యాలలో టీడీపీ ఎంపీ శబరి లీడ్లో కొనసాగుతున్నారు. రాజమండ్రి రూరల్లో అభ్యర్థి బుచ్చయ్య చౌదరి ముందంజలో ఉన్నారు.
ఇక నెల్లూరు సిటీలో నారాయణ ఆధిక్యం కొనసాగుతుంది, ఏం చెప్తారు? డెఫినెట్గా నారాయణ గారు అక్కడ గెలుస్తున్నారు. ఎందుకంటే గతంలో 4,000 ఓట్లు తేడాతో ఓడిపోయాడు. అది కూడా జనసేన అక్కడ సహకరించబట్టి, అక్కడ వీళ్ళ మధ్య మిత్రత్వం లేబట్టి. ఇప్పుడు జనసేన పూర్తి సహకారం అక్కడ కూటమికి ఉంది. కాబట్టి నారాయణ ప్రీప్లాన్గా 2 years ముందే ఆయన టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, విద్యా సంస్థల అధినేత. ఆయన క్యాంపెయిన్ ఆయనపై వివాదాలు కూడా ఎక్కువగానే వచ్చాయి కదా. ఆ వివాదాలు అనేకం ఉంది. ఇప్పుడు అంబటి రాంబాబు మీద ఉంది, లేకపోతే అవంతి శ్రీనివాస్ మీద ఉన్నది, లేకపోతే మాధవ్ మీద ఉంది. వైసీపీలో అనేక మంది మీద లేవా? కానీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఒక వ్యక్తి ఎదిగే కొంది అనేక రకాలు ఉంటాయి. అంటే ప్రజలు అబ్జర్వ్ చేయరంటారా రాజకీయ నాయకుల మీద వచ్చే వివాదాల్ని? నెల్లూరు పాయింట్ ఆఫ్ వ్యూలో నారాయణ ఏం చేశాడు అనేది చూస్తారు ఇక్కడ ప్రజలు. నారాయణ చేసేది అభివృద్ధి చేశాడా లేదా మినిస్టర్గా ఉన్నప్పుడు, యాజ్ ఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా గతంలో ఉన్నప్పుడు, గతంలో ఎవరు చేయని విధంగా నారాయణ గారు చేసిన మాట వాస్తవే. అది ఆయన కలిసి వచ్చే అవకాశం ఉంది. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అధినేతగా ఆయనకంటూ ఒక పేరుంది. ఆ విధంగా ఆయన ప్రతి ఇంట్లో కాకపోతే 2 ఒకడైనా ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు. ఆ విధంగా కనెక్షన్ ఉంది. వాళ్ళ తమ్ముడి వైఫ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు ఆయన మీద. అది ఏం ఎఫెక్ట్ చూపించే అవకాశం దీంట్లో ఉండదు. అదే లేదు, అది కావాలని వైసీపీ చేపించిందని చెప్పి అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. సో గెలిచే అవకాశాలు ఆయన ఉన్నాయి కూడా స్పష్టంగా అది పక్కా జనసేన సీటు. ఆయన పొత్తులో భాగంగా గోరంట్ల బొచ్చు చౌదరి గారు అడిగారని చెప్పి అక్కడున్న కందులు దుర్గేష్ నిడదవోలు పంపించి గోరంట్ల బొచ్చు చౌదరి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. అది పక్కా రాజమండ్రి సీటు. ఆయన కూడా గెలవబోతున్నాడు, అందులో డౌటే లేదు. అందులో ఇంకోటి, పిఠాపురంలో చెల్లని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. దీని గురించి ఏమంటారు? అది కూడా అంటే కొన్ని ఉంటాయి. ఓపెన్ చేసినప్పుడు కొంతమంది చదువుకోని వాళ్ళు, నిరక్షరాస్యులు ఉండేటప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, ఓట్లు అనే పాయింట్. ఇది చెల్లని బ్యాలెట్లు అనేది చదువుకున్న వాళ్ళు వేస్తారు. మరి ఎందుకు ఈ చెల్లని బ్యాలెట్లు ఉన్నాయి అనేది ఇంకా పూర్తిగా సమాచారం వస్తే కానీ మనకు తెలియదు. చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఫస్ట్ నుంచి ఆయన లీడింగ్ లో ఉన్నారు. అక్కడ భరత్ అని ఒక యంగ్స్టర్ని పెట్టి ఆయన మినిస్టర్ని చేస్తాను, భరత్ని గెలిపించునని అనేక మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ప్రజలు, అక్కడ కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకంటే 4.5 దశాబ్దాల అనుభవం, మనం ఎవరు కాదనలేనిది, ఆయన కాదని చెప్పి ఇంకొకరు గెలిపించే పరిస్థితి అక్కడ ఉండదు. సాక్షాత్తు మంత్రులు చెప్పిన కుప్పంలో ఓడిపోతున్నారు చంద్రబాబు నాయుడు అని. ఎట్లా ఓడిపోతాడండి? పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతారు అంటే వీళ్ళు ఎవరు గెలవరు. లోకేష్ మంగళగిరిలో ఓడిపోతారు. ఇది ఏదో ఒక నియంత్రిత ధోరణిలో వీళ్ళందరూ గెలవరు అనేది. వీళ్ళందరూ గెలవరు అనే వాళ్ళు, ఈ మంత్రులందరూ కూడా ఆల్మోస్ట్ 90% ఓడిపోతున్నారు. ఎందుకు మంత్రుల మీద అంత నెగిటివిటీ ఎలా వచ్చింది? ఒకటి అంటే నేనే అనే అహం, ఒకటి ప్రజలకి దూరం అవటం, నేను చేస్తున్నాను, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అండ, నేనేం చేసినా సరిపోద్దనే ఆ భావన వల్ల కలగజేయటం, ఆ యొక్క నియోజకవర్గం పూర్తిగా పట్టు లేకపోవటం, ప్రజలకు ఏం కావాలో వాళ్ళు చేయలేకపోవటం, ఇవన్నీ కూడా పారామీటర్స్ ఉన్నాయి. నేనంటే ఇప్పుడు మంత్రులు ఉన్నారు, విడుదల రజనీ గారు చిలకలూరుపేట, ఆమె అక్కడి నుంచి పోటీ చేసినామె ఎందుకు గుంటూరులో పోటీ చేసింది? అక్కడే గెలవాలి కదా మంత్రి బాగా పనిచేస్తే. అదేవిధంగా మేరుగు నాగార్జున ఉన్నాడు, వేమూరు నుంచి ఎందుకు సంతనూతలపాటు పోటీ చేస్తున్నాడు? ఆయన అక్కడ గెలవాలి కదా, మారకూడదు కదా. ఇట్లా మంత్రుల్ని మార్చడం, ఇక అనిల్ కుమార్ యాదవ్ నర్సాపేట మార్చడం, ఇవన్నీ ఏంటంటే వ్యూహాత్మకంగా, అంటే తెలిసి చేశారా ఏంటనేది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళని సిట్టింగ్ అభ్యర్థుల్ని మార్చడం వల్ల కూడా వైసీపీకి నష్టం జరిగిందంటారా? డెఫినెట్గా 100% సిట్టింగ్ అభ్యర్థులు మార్చడం, దానివల్ల దెబ్బతగిలింది. ఓకే, ఇక పిఠాపురంకి వద్దాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆధిక్యం గురించి ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, నేను మళ్ళీ చెప్తున్నాను కదా, 50 నుంచి 60,000 మెజార్టీతో ఆయన అక్కడి మెజార్టీతో గెలవబోతున్నాడు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వెళ్ళటం ఆయనకి ఇంకా కలిసి వచ్చింది. అక్కడ ప్రజలు ఏంటంటే ఆయన ఓన్ చేసుకున్నారు. ఇక్కడే ఇల్లు ఉంటుంది, ఇక్కడే ఉంటాడు, మా పవన్ కళ్యాణ్ అనేది ఓన్ చేసుకున్నారు. అందులో గోదావరి జిల్లా వ్యక్తి ఆయన, మొగల్తూరు పక్కనున్న. కాబట్టి పిఠాపురం ప్రజలు ఏంటంటే వ్యూహాత్మకంగా ఆయన ఎవరు భీమవరం పోటీ చేస్తున్నారు అనుకున్న కాడి నుంచి పిఠాపురంలో నిలిచే తీరు ఆయన వ్యూహాత్మకంగానే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎలక్షనింగ్ బాగా చేసుకున్నాడు. ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ 16 సార్లు పిఠాపురం వెళ్ళాడు. ఆ నామినేషన్ అప్పుడు చూస్తేనే 2 లక్షల మంది జనంతోనే, ఆ జనం చూసినప్పుడే అది ఆయన గెలుపు ఖాయం, వైసీపీ ఇక్కడ ఓడిపోతుంది అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి చివరిలో ప్రచారం అక్కడ చేయటం, సాక్షాత్తు వంగాగీత గారిని, నా సిస్టరు ఈవిని డిప్యూటీ సీఎం చేస్తానంటూ, అది కాదు ప్రజలు. ఇక్కడ వ్యక్తిని చివరికి ఒక వ్యక్తి మీద ఇంతమంది దాడి చేయాలా? మిథున్ రెడ్డి ఎక్కడ, దొరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడ, లేకపోతే ముద్రగడ పద్మనాభం ఎట్లా, ఇంతమందిని అతని మీద టార్గెట్ చేస్తే ఒక వ్యక్తి మీద ఇంతమంది దాడి చేయాలనేది ప్రజల్లో కూడా ఉంటుంది కదా. మేము గెలిపించుకోవాలనేదితో ఇంకా కసితో పనిచేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం వల్ల ఇంకో 10,000 ఓట్లు పెరిగినాయి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి. డెఫినెట్గా ఆయన అసెంబ్లీలో గేటు తాకనీనని అన్నారు కదా, తాకనీనన్న మంత్రులు ఎవరు కూడా వాళ్ళు గేటు తాకలేకపోతున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల నిన్న చెప్పారు, అంటే సెలబ్రేషన్స్కు రెడీగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇన్ని ఎగ్జిట్ పోల్స్ ఇన్ని రకాలుగా చెప్తున్నా కూడా ఎందుకంత ధీమా?
తప్పు లేదండి. ఇప్పుడు కళలు కనండి, కళలు సార్థకత చేసుకోవడం ప్రయత్నం చేయమని అందరూ అంటారు. వాళ్ళు కలలు కంటున్నారా? డెఫినెట్గా కళ్ళే కంటున్నారు. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఓటమిలో ప్రముఖ పాత్ర ఆయన పోషించబోతున్నాడు. అంటే వైసీపీ ఏ రకంగా? డెఫినెట్గా ఆయన ఎవరు కూడా సీఎం జగన్ గారికి దగ్గరగా తీసుకురాకుండా ఆయనే అంతా అయినట్టు పనిచేయటం వల్ల ఏ మంత్రి మాట్లాడాలన్నా ఆయనకి స్క్రిప్ట్ ఇవ్వాలి. ఎవరు పార్టీకి కూటమిని వ్యతిరేకంగా మాట్లాడాలన్నా ఆయన స్క్రిప్ట్ పంపిస్తే చదవాలా. ఆయనకి తాడేపల్లి ప్యాలెస్కి ఈయనకి మధ్య ఈయన కలిస్తేనే ఎవరు వెళ్ళాలో నిర్ణయించేది. అటువంటి భావన ప్రజల్లో కాదు. ఇదేమో రాజరికం కాదు. ఈ 1 లోపు ఏదైనా అనుకోవచ్చు. 1 తర్వాత మన ఫలితాలే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ప్రజల్లో ఉందనేది మనకు తెలుస్తుంది. పిఠాపురం విషయానికి వస్తే 4350 ఓట్ల ఆధిక్యంలో మొదటి నుంచి ఇప్పుడే స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అన్డౌటెడ్లీ వంగ గీత గారు ఓడిపోతున్నారు. ఆమె కూడా తెలుసు. ఏపీలో ఇంకో బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. దాదాపు 43 స్థానాల్లో కూటమి ముందంజలో ఉంది. డెఫినెట్గా సో అనుకున్న ఫలితాలే రాబోతున్నాయండి. తప్పకుండా నేను మొదటి నుంచి చెప్తున్నా 80 నుంచి 85 స్థానాల్లో టీడీపీ ఉండబోతుంది. 17 స్థానాలు తగ్గకుండా జనసేన గెలవబోతుంది. బీజేపీ 3 స్థానాలు గెలవబోతుంది. 106 నుంచి 108 సీట్లతో అధికార పార్టీ అధికారం కోల్పోతుంది. 106 నుంచి 108 సీట్లతో కూటమి విజయం డంకా మోగించబోతుంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనాయడానికి వీలేదు. ఆయనకి సాలిడ్గా 60 నుంచి 65 సీట్లు వస్తాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఓటమి గెలుపు అనేది సహజం అండి. కానీ తప్పులు సరిదిద్దుకొని మళ్ళీ నాయకుడిగా ఎమర్జ్ అవ్వచ్చు. ఆయన సఫిషియెంట్గా 150 ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఎందుకు గ్యాప్ వచ్చింది అనేది ఆయన కూడా ఆత్మపరిశీలన చేసుకునే పరిస్థితి. శ్రీనివాస్ గారు, మరో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. కూటమి దాదాపు 43 స్థానాల్లో ముందంజలో ఉంటే అందులో టీడీపీ 36, జనసేన 5, బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. డెఫినెట్గా జనసేన మొదటి నుంచి కూడా విశాఖపట్నం ఒకటి, వెస్ట్ సుజనా చౌదరి గారు, తర్వాత కైకిలూరు, ఈ 3 సీట్లు డెఫినెట్గా 100% వచ్చే అవకాశం బీజేపీకి ఉంటుంది. అదే సమయంలో నేను మొదటి నుంచి చెప్తున్నా, ఒకటి పాలకొండ, తర్వాత పోలవరం, రైల్వే కోడూరు, ఈ 3 సీట్లు మాత్రమే జనసేన కోల్పోయే అవకాశం ఉన్నది. మిగతా 17 నుంచి 18 సీట్లు డెఫినెట్గా జనసేన వస్తుంది. ఓకే, రోజా విషయం ఏం చెప్తారు? రోజా 100% ఓడిపోతుంది. రోజాకి నోరు అదుపు లేకుండా చంద్రబాబు నాయుడు గారి విషయంలో కావచ్చు, లోకేష్ గారి విషయంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు, చివరికి మెగాస్టార్ గారి విషయంలో ఆయన సౌమ్యుడు అండి. చివరికి మెగాస్టార్తో ఎవరు పెట్టుకున్నా వాళ్ళ పతనమే. ఎందుకంటే ఇంటికి పిలిచి బట్టలు పెట్టాడు ఆయన రోజాకి మంత్రి అయితే. కానీ ఆమె ఎంత వ్యక్తిగత హననం చేసింది మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారిని, పిల్లల విషయంలో అయ్యింది. ఇప్పుడు కూడా వ్యక్తిగత హననం చేయటం రాజకీయాల్లో మంచిది కాదు. ప్రజలు అది స్వీకరించరు. అంటే రాజకీయాలు వేరుగా, వ్యక్తిగత జీవితాన్ని వేరుగా చూడాలి. డెఫినెట్గా వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు అంటారు. ఇంట్లో ఉన్న శ్రీమతి ఏం చేస్తుందండి? ఇంట్లో ఉన్న బిడ్డలు ఏం చేస్తారండి? ఇంట్లో బిడ్డలను పోసాని కస్టమర్లు మీ పాపను రేపు చేస్తారు. మీ అమ్మని సత్యలత గురించి దూరంపూడి మాట్లాడిన తీరు, చిరంజీవి గారి అమ్మగారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, వీళ్ళంతా నోటికి ఏదంత అదుపు లేకుండా మాట్లాడారు కదండి. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఏడ్పించారండి? 4.5 దశాబ్దాలు ఎప్పుడైనా కన్నీళ్ళు చూసారా? ఆయన్ని, ఆయన భార్యని, పిల్లల్ని. అది తప్పు కదా. ఇది వ్యక్తిగత రాజకీయాల్లో మంచి పద్ధతి కాదండి. ఇప్పుడు 4 పెళ్లిళ్ళు అన్నారు, అనకూడదు, ప్రోత్సహించకూడదు. వ్యక్తిగత జీవితం డెఫినెట్గా. ఇప్పుడు ఏ రోజు పవన్ కళ్యాణ్ పేరు ఉదరించడానికి ఇష్టపడిని